సో ఇక్కడ చూస్తున్నారు కదా తులసి ప్లాంట్ ఇలా పైన మనకి బ్రాంచెస్ వస్తాయి కదా, సీడ్స్ ఉండే ఏరియా. సో వీటితో అండ్ మనం అప్పుడప్పుడు ఇవి తుంచేస్తూ ఉంటేనే కదా చెట్టు బాగా పెద్దదవుతుంది. సో దీంతో పరిహారం ఏంటి, అద్భుతమైన లక్ష్మీ యోగాన్ని కలిగించేది అనేది ఈరోజు మన వీడియోలో చూడబోతున్నాము. ఇదైతే మాది కింద ఉన్న చెట్టు. సో ఇటువైపు ఇల్లు కడుతూ ఉండడం వల్ల మనకి ఇక్కడ సన్లైట్ సరిగా లేకుండా ఇలా అయిపోయింది చెట్టు. సో కేవలం ఇందులో ఉన్న ఈ సీడ్స్ని తీసి వేరే దాంట్లో వేసి పైన ఉంచాను. అక్కడ ఎంత అద్భుతంగా వచ్చిందో. సో దాన్ని నేను సంకల్పం చేశాను, తులసివనం లాగా చెయ్యాలి అనేది. సో ఇప్పుడు నా సంకల్పం ఎలా సిద్ధిస్తుందో చూద్దాం పదండి. హాయ్ లక్కీ. సో ఇదైతే ఇది పైన ఉన్న ఇంటి దగ్గర ఉంచాము. కనిపిస్తున్నాను కదా, ఇక్కడ చూస్తున్నారా. కింద ఇది మనం అప్పుడు తులసమ్మ వివాహం చేసాం కదా, అప్పుడు చిన్న మొక్క తెస్తాం కదా, ఇది ఉసిరి చెట్టు. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఇదైతే అక్కడ కంప్లీట్ బ్రాంచెస్ ఆకులన్నీ రాలిపోయింది. అలాగే ఇంకా ఎండిపోతుందేమో చెట్టు అనుకున్నాను. మాకు కంప్లీట్గా కింద సన్లైట్ అనేది రాకుండా అయిపోయింది. అక్కడ ఉన్న తులసి చెట్టు కూడా అక్కడ పైన ఉంచుకొని అప్పుడప్పుడు కింద ఎత్తి బృందావనంలో ఉంచుకుంటాను. అక్కడ చూపించాను కదా, ఆ బ్రాంచెస్లో ఉండే సీడ్స్ని ఇక్కడ వేసాను. ఎంత చక్కగా వచ్చిందో చూడండి, ఎన్ని మొలకలు వచ్చిండాయో. తెలిసినా మనం ఏదైనా మనకి శుభప్రదంగా భావించవచ్చు. మనం ఏదైనా ఒక సంకల్పం చేసినప్పుడు మన ఇంటి దగ్గర ఉన్న చెట్లలో పువ్వులు కానీ అలాగే ఇలా మొలకలు కానీ ఎక్కువగా వచ్చింది అంటే ఇది మనకి శుభ సూచకం. సో నేను వాటిని వీటిలో వేసేటప్పుడు ఎన్నిసార్లు వేసాను. ఇప్పటికీ మాకు మట్టి కూడా సదుపాయం లేదు. ఇక్కడ అయితే కోకోపీట్ అండ్ మట్టి రెండు మిక్స్డ్ ఉంది. ఎక్కువగా కోకోపీటే ఉంది దీంట్లో, మట్టి కంటే కూడా. ఇలా తాకాలి అప్పుడప్పుడు మట్టిని. సో చెట్లు అయితే చాలా బాగా వచ్చింది. ఇంత బాగా వస్తుందంటే మొత్తము ఉండే గిన్నెల్లో అంతా పోసేసిండేదాన్ని. ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ తులసి వనం లాగా చెయ్యాలనేది నా ఆశ. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మా మామయ్య గారు ఉన్నప్పుడు చాలా మొక్కలు ఉన్నాయి, ఇవంతా ఎండిపోయాయి. సో ఇప్పుడు కొత్తగా తులసి వనం లాగా చెయ్యాలని, ఇవి కనుక బాగా మొలకలు వస్తే ఇక్కడ తులసివనం లాగా నాటుదామనే సంకల్పంతోనే వీటిని నారిపోసాను. సో ఇప్పుడు వీటి చూస్తున్నారు కదా, మీకు అద్భుతమైన పరిహారాలు అనేది చెప్పబోతాను. ఇటు లక్ష్మీ కటాక్షానికి, ఆడవాళ్ళకి వచ్చే మైగ్రేన్ తలనొప్పికి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మన వీడియో ఏంటి అంటే తులసి ప్లాంట్స్ గురించి మీకు ఈరోజు వీడియో షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెంచండి. అదే మనకి నేచర్తో టైం ఎక్కువగా స్పెండ్ చేసినట్లయితే నేచర్ మనకి హెల్ప్ చేస్తుందని చెప్పాను కదా, దాని సంకల్పంగా నేను ప్రారంభం అనేది చేస్తున్నాను. సో 1 వీక్ ముందే నేను నారపోసాను తులసి ప్లాంట్స్ అన్ని కూడా. ఇవి బాగా ఏపుగా రావాలని, అందుకే ఏదైనా కూడా పాజిటివ్ మైండ్ సెట్తో చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అనేది ఈ చిన్న దాంట్లోనే మనకి ప్రూఫ్ అన్నమాట. సో ఇవి కనుక అంటే చిన్న కింద ఉన్న చెట్టు చాలా సింపుల్ గా చిన్నగా ఉంది. అదైతే చాలా రోజుల నుంచి అక్కడ సన్లైట్ సరిగా లేదు కదా, అలాగే ఉంది. బాగా వస్తుందో లేదో దాంట్లో ఒక చిన్న 2 రెమ్మలు తీసి అలా వేసి పైన ఉంచాము. ఇది చక్కగా వచ్చేసింది. సో ఇక్కడతో మనకి నేచర్ అనేది మనకి సిగ్నల్ ఇస్తుంది అనేది, ఇది మనకి పాజిటివ్ ఎనర్జీగా మనం పాజిటివ్ గా అనుకోని చేసామంటే ఖచ్చితంగా పాజిటివ్ గానే వస్తుంది. ఓకే, మొదటగా అయితే మైగ్రేన్ తలనొప్పి వచ్చే వాళ్ళందరూ కూడా నార్మల్ గా మనం పూజ చేసే చెట్టు కాకుండా వేరే చెట్లు పెంచుకుంటాం కదా, ఇది మనకి నెగిటివ్ ఎనర్జీ పోవాలి అనుకున్నట్లయితే బ్లాక్ మ్యాజిక్ చేసింటే కూడా ఇంటికి పైన కానీ మనుషుల పైన కానీ ఎలాంటి బ్లాక్ మ్యాజిక్ చేసింటే కూడా ఇంటి చుట్టూ అంటే ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళలాగా చుట్టూ మనం నడిచేలాగా ఉండాలి. అది మనకి కరెక్ట్ వాస్తు ఉన్న ఇల్లు. సో అలా మీకు ఉన్నట్లయితే చుట్టూ ఇంటికి 4 వైపులా లేదా చుట్టూ కూడా మీకు ప్రహరీ గోడలాగా తులసి ప్లాంట్స్ అంటే వనం లాగా పెంచుకోవాలి. ఇంటి చుట్టూ కూడా మనకి తులసి ప్లాంట్స్ అనేది ఉండాలి. అప్పుడు ఎలాంటి నెగిటివ్ కూడా ఇంట్లోకి ప్రవేశించదు. అలాగే ఎలాంటి బ్లాక్ మ్యాజిక్స్ కూడా ఆ ఇంటి పైన పని చేయదు అనేది అంత పవర్ఫుల్ అన్నమాట నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేయడంలో. అలాగే ఇంటి లోపల ఉన్న దానికి ఏం చేయాలి అనేది కూడా తెలుసుకుందాము. ఇక మైగ్రేన్ తలనొప్పి ఉన్న
చేయాలంటే బాగా నీట్గా ఉన్న తులసి ఆకులు మాత్రం సేకరించుకొని దాన్ని బాగా కడిగి క్లీన్ చేసి ఒక క్లాత్ పైన ఎండబెట్టుకొని ఉంచుకోండి. బాగా ఎండిపోయిన తర్వాత మిక్సీలో వేస్తే మనకి పౌడర్ అవుతుంది కదా. సో దాన్ని మనం బాగా అంటే వస్త్ర కాగితం అంటారు కదా, సో వస్త్రంలో వేసి కాటన్ వస్త్రంలో వేసి మనం జల్లించుకోవాలి. అంటే మనం నార్మల్గా జల్లెడలో జల్లిస్తే అంత ఫైన్గా రాదు పౌడర్. క్లాత్లో జల్లించుకున్నట్లయితే మనకి క్లియర్గా పౌడర్ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇది మీరు ఒక 1 to 2 టైమ్స్ ప్రాక్టీస్ చేసి మెల్లగా కొంత పూర్వకాలంలో నసిం అనేది కోల్డ్ అయ్యే వాళ్ళు కానీ కొంత ఉప్పుల్లోకి లాగుతారు పైకి అని పిలుస్తూ ఉంటారు కదా. అలా తులసి పౌడర్ని మనం ఊరికి ఒక చిటికెడు ఇలా తీసుకొని అలా ఎప్పుడైతే మీకు తలనొప్పి వస్తుందో, అంటే మైగ్రేన్ తలనొప్పి అంటే 1 సైడ్ తలనొప్పి, ఒకే వైపు తలనొప్పి వస్తూ ఉంటుంది చాలా మందికి ఆడవాళ్ళకి. సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి తలనొప్పి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో అలాంటప్పుడు మీరు అలా తలనొప్పి వచ్చినప్పుడంతా అలా చేస్తూ లాగుతూ ఉన్నట్లయితే, నసిం ఎలా తీసుకుంటారో అలా తులసి పౌడర్ని తీసుకున్నట్లయితే మనకి మైగ్రేన్ తలనొప్పి అనేది కొన్ని రోజులకి తగ్గిపోతుంది అనేది మనకి ఇది ఆయుర్వేద శాస్త్రం ప్రకారం చెప్పబడింది. ఇంకా అలాగే కాఫ్ కోల్డ్ ఎక్కువగా వచ్చే వాళ్ళందరూ కూడా మీరు ప్రతిరోజు మార్నింగ్ ఇప్పుడైతే మనకి వైరస్ మళ్ళీ వస్తుంది అని చెప్తూ ఉన్నారు కదా, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనం తీసుకోవచ్చు ప్రతిరోజు. లేదా మీరు చాయ్ మార్నింగ్ టైంలో టీ తాగే అలవాటు ఉన్నట్లయితే ఆ టీలోకి కూడా మీరు వేసుకోవచ్చు, దాంట్లోకైనా వేసుకోవచ్చు. మనకి ఇంకా మంచి రిజల్ట్ రావాలంటే సో నేను యూజ్ చేసేది చెప్తున్నాను. తులసి ప్లాంట్స్ ఆకులను తీసుకొని మనము మరిగే నీటిలో మార్నింగ్ టైంలో కొద్దిగా అల్లము, మిరియాలు, అలాగే తులసి ఆకులు ఒక గుప్పెడు కూడా వేసుకోవచ్చు. వేసి బాగా మరిగించి దాని తర్వాత మనం గ్లాసులో ఫిల్టర్ చేసుకొని దాంట్లోకి లెమన్ వేసుకొని, లెమన్ హనీ 2 వేసుకోవచ్చు, లేదంటే లెమన్ మాత్రం కూడా వేసుకొని దాన్ని, లేదా మీరు అలాగే తీసుకోగలము అనుకో, కోల్డ్ ఆల్రెడీ అటాక్ అయిపోయింది, కోల్డ్ ఎక్కువగా ఉంది, అలాంటప్పుడు ఆల్రెడీ అటాక్ అయిపోయిన తర్వాత లెమన్ కలిపితే కోల్డ్ ఎక్కువైతుంది. అలా కాకుండా మనకి కోల్డ్ రాకముందే మనం లెమన్ అనేది ప్రతిరోజు 1 లెమన్ అనేది తీసుకుంటూ ఉన్నట్లయితే మనకి అసలు కోల్డే రాదు. ఇది మనకి మెయిన్. సో మీరు ముందుగా స్టార్ట్ చేసినట్లయితే ఈ కషాయం, తులసి కషాయం అనొచ్చు, తులసి టీ అనొచ్చు, దీంట్లోకి మనం కొద్దిగా హనీ వేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకొని తాగండి. సో ఇది వెయిట్ లాస్ గాను అవుతుంది, స్కిన్కి మంచిది అండ్ హెయిర్కి మంచిది. మెయిన్గా మనకి కోల్డ్ కాఫ్ అనేది మన దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటుంది. సో ఇది ఒక ఆయుర్వేదం ప్రకారంగా చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు, అలవాటుగా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇది డైలీ రొటీన్ లైఫ్లో కూడా మీరు తాగే టీలో కూడా మిక్స్ చేసుకొని ప్రతిరోజు కూడా అలవాటుగా తీసుకోవచ్చు. ఏ ప్లాంట్లో ఉండేది తీసుకోవాలి, పూజ చేసే ఉండే ప్లాంట్లో ఉండే ఆకుల్ని అలా తీసుకోకూడదు. లక్ష్మీ కటాక్షానికి ఎలా చేసుకోవాలనేది ఇక్కడ 2 పరిహారాలు చెప్తున్నాను. మీరు ఇది డైలీ కూడా చేయొచ్చు, లేదంటే పౌర్ణమి గడియల్లో చేసినట్లయితే మరింత విశేషంగా వర్కౌట్ అవుతుంది. సో డైలీ కూడా చేసుకోండి. ఇంట్లో మాకు ఎక్కువగా గడిబిడిగా ఉంది, అంత గొడవలుగా ఉంది, మనశ్శాంతి లేదు, ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తుంది అనుకునే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే 2 రకాలుగా చెప్తాను. మనం అదే పూజ చేసేదానికో బ్రాంచెస్ సీడ్స్ ఉంటుంది కదా, ఆ బ్రాంచెస్ కోసేస్తూ ఉంటాం కదా పూజ చేసే ప్లాంట్స్. లేదు అనుకున్నట్లయితే మీరు వేరుగా పెంచుకుంటున్నాము అనుకున్నైతే దాంట్లో కూడా చేసుకోండి. సో మనకి ఎక్కువ పవర్ఫుల్ అనేది పూజ చేసే ప్లాంట్స్లో. ఇంకా ఎలాగో రిమూవ్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు, దాన్ని పారేయకుండా ఇలా యూజ్ చేయండి. ఇంట్లో హోమం చేసిన ఫలితం అనేది వస్తుంది, అంత అద్భుతంగా వర్క్ చేస్తుంది. సో నెంబర్ 1 ఫస్ట్ ఏంటి అంటే మనం ఆ సీడ్స్ తీసేదాన్నంతా తీసి బాగా వాటర్లో వేసి బాగా బాయిల్ చేసి దాన్ని మీరు ఒక స్ప్రే బాటిల్లోకి పోసుకొని దాంట్లోకి కొద్దిగా పచ్చకర్పూరము, జవ్వాదు అవి కూడా బాగా మిక్స్ చేసి వేసి దాన్ని మీరు పూజ చేసే ప్రతి సమయం కూడా మీకు ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాకే ఇలాంటి పరిహారం చెప్పాను, కానీ దాంట్లో తులసి అనేది వేయలేదు. ఇప్పుడు మనకి తులసికి సంబంధించినది చెప్తున్నాను. సో ఇది ఈ వాటర్లోకి మనం వాటిని కలిపి దీన్ని మనం ఇల్లంతా అప్పుడప్పుడు స్ప్రే చేస్తూ ఉండాలి. కనీసం డైలీ చేయకపోయినా కనీసం పౌర్ణమి, అమావాస్య లాంటి రోజుల్లో, శుభ రోజుల్లో, శుభతిథుల్లో, ఏదైనా పండుగల టైంలో అలాంటప్పుడు అంతా కూడా మీరు ఇలాంటి స్ప్రే అనేది ఇంటికి కొడుతూ ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవడమే కాకుండా ఒక దైవికమైన డివైన్ పవర్ అనేది మన ఇంటికి వస్తుంది. సో ఇది మొదటి పరిహారం. సో ఇంకా నెక్స్ట్ 1 మనకి హోమం చేసిన ఫలితం రావాలి, ఇంట్లో ఎలాంటి క్షుద్ర పూజలకు సంబంధించిన ఎఫెక్ట్లు కానీ లేదంటే ఇంటికి ఏదైనా
బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేసి ఉన్నా కానీ అలాంటివి కానీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది, ఏమాత్రం హ్యాపీనెస్ అనేది ఇంట్లో లేదు, ఇంట్లో ఐక్యత లేదు, సఖ్యత లేదు, హ్యాపీనెస్ లేదు, లక్ష్మీ కటాక్షం ఎప్పుడు ఉంటుందో అప్పుడే మనకి ఇంట్లో సంతోషం అనేది ఉంటుంది. లక్ష్మీ కటాక్షం అంటే ఓన్లీ డబ్బు ఒకటే కాదు, అన్నీ కూడా ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉండాలి, అలాగే డబ్బు ఉండాలి, దేనికి లోటు ఉండకూడదు, అన్నానికి లోటు ఉండకూడదు, బట్టలకి లోటు ఉండకూడదు, అన్నీ ఉంటేనే మనకి అద్భుతమైన లక్ష్మీ కటాక్షం అనేది దాన్ని. అది రావడానికి ఏం చేయాలంటే మీరు ఏదైతే మొక్కలు బాగా ఎండిపోయిన బ్రాంచెస్ కానీ పూజ చేసే చెట్లో కూడా అప్పుడప్పుడు ఎండిపోయిన బ్రాంచెస్ అంతా వస్తూ ఉంటుంది కదా, ఆ సీడ్స్ ఉన్న బ్రాంచెస్, కొద్దిగా ఎండిపోయిన బ్రాంచెస్ ఇలాంటివన్నీ కూడా సేకరించి తీసినప్పుడల్లా పారేయకండి, డస్ట్బిన్కి వేయకుండా దాన్ని భద్రపరిచి అలాగే ఉంచుకోండి ఆ కొమ్మల్ని. వాటితో మనం ఈ పరిహారం చేసుకోవాలి. ముఖ్యంగా ఇది పౌర్ణమి రోజు చేసుకున్నట్లయితే అద్భుతమైన శుభ ఫలితం అనేది వస్తుంది. సో ఇంట్లో సమస్య ఎక్కువగా ఉంది, పౌర్ణమి వరకు ఏ వెయిట్ చేయలేము అనుకున్న వాళ్ళు మీరు డైలీ కూడా ఈ ప్రాసెస్ అనేది సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య సమయంలో ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఏంటి అంటే మీరు ఒక ఈ ఎండిపోయిన ఈ బ్రాంచెస్ అంతా ఒక గుప్పెడు చొప్పున తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు లవంగాలు తీసుకుని పౌర్ణమి గడియల్లో అయితే ఈ టైమింగ్లో చేసుకోండి, సాయంత్రం వేళలో. మీరు డైలీ ప్రాసెస్గా చేయాలి, మా ఇంట్లో ఎక్కువగా ఇబ్బంది ఉంది అనుకునే వాళ్ళు ఏదైనా ఒక కోరిక మీద చేస్తున్నారు, అది ఫైనాన్షియల్గా కావచ్చు, కుటుంబానికి సంబంధించి కావచ్చు, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ గురించి కావచ్చు, ఇది చేసుకోవచ్చు. అందరూ నిద్రపోసిన తర్వాత ఇది హాల్లో కూర్చొని ఇంటి ఇల్లాలు చేసుకోవాలి. హాల్లో కూర్చొని మీరు ఇది ఒక హోమం లాగా, అంటే అవన్నీ కాలాలంటే మనకి పచ్చకర్పూరం అనేది ఎక్కువగా వేయాల్సి ఉంటుంది. సో వాటిని వేసి కాల్చేయండి. సో కాల్చే ముందే మీరు సంకల్పం అనేది చేసుకోండి, మరియు అద్భుతమైన లక్ష్మీ కటాక్షం వచ్చేసింది అనే భావనతో చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఏది పాజిటివ్ గా కోరుకొని పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా పాజిటివ్ గానే వస్తుంది. బోలెడంత అద్భుతమైన లక్ష్మీ కటాక్షం మాకు పుష్కలంగా లభించింది అని యూనివర్స్ ని ప్రే చేయండి. అన్ని కూడా పంచభూతాలని ప్రే చేయండి. అద్భుతమైన లక్ష్మీ యోగం మా ఇంటికి కలిసి రావాలి, హెల్ప్ మీ అని చెప్పండి. హెల్ప్ మీ అని చెప్పి అండ్ థ్యాంక్ యూ కూడా చెప్పండి. సో థ్యాంక్ యూ అని ఎప్పుడు చెప్తాము, ఆల్రెడీ వాళ్ళు మనకి ఇచ్చేసారు, మనకు ఆల్రెడీ లక్ష్మీ కటాక్షం ఉంది అనే భావనతో థ్యాంక్ యూ కూడా చెప్పాలి. ఇలా మనం యూనివర్స్ ని ప్రే చేసినట్లయితే వండర్ఫుల్ రిజల్ట్ అనేది అద్భుతంగా కలిసి వస్తుంది. సో ఇదండి ఈ రోజు వీడియో. మీ అందరికీ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. ఇంకా మన గివేవేలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ప్రతిరోజు వీడియో చూడండి, కామెంట్ పెట్టండి, మన ఛానల్స్ అంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వండర్ఫుల్ గిఫ్ట్ అనేది తప్పకుండా ఉంటుంది. ఓకేనా? సో ఇంకా ఇదండి ఈ రోజు వీడియో. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరు అలాంటి సమస్యల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా పరిహారాన్ని చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముంగిట తులసి మొక్కని ఉంచుకోండి. మాకు ఆనవాయితీ లేదు, అలాంటివి ఏం లేదు. బృందా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. స్టార్ట్ చేయండి అరుణాస్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి.